హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. కాశీ మజిలీ కథలు 36వ భాగం. మర్నాడు సుభద్రుడు వచ్చి రామలింగనితో మాట్లాడుతూ ఉంటే రాజభటుడొకడు రామలింగ కవి ఇంటికి వచ్చాడు. రాయలవారి సతీమణి రామలింగ కవి గారి పత్నితో మాట్లాడటానికి రానున్నట్లు సుభద్రుడితో చెప్పాడు. ఏం మాట్లాడాలో రామలింగ కవి తన భార్యతో చెప్పి తాను చాటుగా ఉండిపోయాడు. ఆమె రాజుగారి సతీమణికి మర్యాదలన్నీ చేసింది. ఆమె కొంతసేపు ఆ మాట ఈ మాట ముచ్చటించి వచ్చిన ఆపద వివరించింది. రాయలవారి శాసనాన్ని మనసులో పెట్టుకోవద్దని, రాజ్యానికి చెడ్డ పేరు రాకుండా చేసే బాధ్యత రామలింగ కవి పైన తాను పెడుతున్నానని, ఆ విషయాన్ని కవిగారికి తెలియచేయమని కోరింది. దీనికి నన్ను ఇంతగా ప్రశంసించాలా మహారాణి? మీకు అవమానం కలిగితే అది మాకు కలిగినట్టు కాదా? ఆయన వేరే ఊరెళ్ళారు. మందారవల్లిని పరాభవించటానికి ఆయనే ఉండాలా? ఆయన కూతురు ఈ మాత్రపు పని చక్కబెట్టగలదు అని చెప్పి నమ్మించి మహారాణిని సాగనంపింది. ఆ సాయంకాలము పుర విశేషాలు తెలుసుకుని వచ్చిన సుభద్రుడు, కవీంద్ర, నేను పూజారి వేషం వేసుకొని పూలు పళ్ళు తీసుకొని మందారవల్లికి దేవీ ప్రసాదం ఇద్దామని వారి నివాసంలోకి వెళ్ళాను. పూజారిని కనుక నన్నెవరూ అక్కడ విమర్శించలేదు, నాకు అడ్డు చెప్పలేదు. అక్కడ మందారవల్లి శిష్యురాళ్ళు మాట్లాడుకుంటున్నారు. వాళ్ళ మాటల్ని బట్టి భట్టుమూర్తి కన్నా రామలింగ కవి అధికుడని, రానున్న సభలో ఆయననే ప్రతివాదిగా ఉంచుతారని కొందరు అనుకుంటున్నారు. కానీ లవిత్ర అంటే గొడ్డలి అనే స్త్రీని వినియోగించదలిచినట్లు కొందరు అనుకుంటున్నారు. మందారవల్లి మాత్రము కాలహరణం కోసం వారు రెండో మార్గాన్ని అనుసరిస్తారు. లవిత్ర మందారవల్లితో తలపడటమా? ఈ ఉక్కుతీగ ధాటికి కొడవలే ముద్దుబారిపోతుంది అని ఆశావహంగా ఉంది. నేను వాళ్ళ సంభాషణ వింటూ ఉండగా అంతలో ఎవరో వచ్చి అంతరాయం కలిగించడంతో నేను మందారవల్లి చేతికి ప్రసాదం అందించి దీవించాను. ఆమె నాకు ఆసనం చూపించి నా వృత్తాంతం అడిగింది. నేను సావిత్రీదేవి ఆలయ పూజారి కుమార్తెను. మీ అందచందాలు, పాండిత్యము, దానశీలత గురించి నగరంలో అందరూ గొప్పగా చెప్పుకుంటూ ఉంటే మిమ్మల్ని చూడాలనిపించి వచ్చాను. మా సావిత్రీమాత మాకు ఎంతో సత్యమైన దేవత. ఆమె దయవలనే రామలింగ కవి అంతటి వాడైనాడు. ఆ ప్రసాదం గ్రహించి మీరు కూడా విజయం పొందాలని ఆకాంక్షిస్తున్నాను అని దీవించాను. ఆమె చాలా ఆనందించి నాకు పారితోషికం ఇప్పించి మీ విద్యాబల ప్రభావాల గురించి తరచి అడిగింది. నీ వృత్తాంతం గురించి ఆమె భయపడేలా చెప్పాను. ఆ తర్వాత ఆమె లవిత్ర గురించి అడిగింది. ఆమె రామలింగ కవి శిష్యురాలు అని చెప్పాను. దాంతో ఆమె నిన్ను తలుచుకొని భయపడుతోంది. ఇక ముందు ఏం చేయాలో ఆలోచించుకో అని ప్రచ్ఛన్న వేషంలో తాను వెళ్ళి చక్కబెట్టిన కార్యక్రమమంతా వివరించాడు సుభద్రుడు. రామలింగుడు అతడు చెప్పిన విశేషాలకి సంతోషించాడు. ఇంతలో ప్రభువుల వారి ఆజ్ఞానుసారము ప్రధానమంత్రి వేద పాఠశాలకు వెళ్ళి అక్కడ చదువుతున్న వారిలో 100 మంది విప్రకుమారులను ఎన్నుకున్నాడు. వాళ్ళంతా సమానమైన వయసు కలిగిన వారు. రూపము, యవ్వనము, చురుకుదనము, వాదంలో పటుత్వము కలిగిన వటువులు అంటే బ్రహ్మచారులు వాళ్ళంతా రామలింగ కవి ఇంటికి చేరేలా ఏర్పాటు చేశాడు ఆయన. రామలింగుడు వాళ్ళందరికీ బోధించవలసిన విషయాలు బోధించి చేయాల్సిన పనుల గురించి చెప్పి యుద్ధానికి సంసిద్ధులయ్యే సూరులా తయారు చేశాడు. తర్వాత ఆయన మందారవల్లికి ఇట్లా ఉత్తరం వ్రాయించాడు. విదూషి, నువ్వు విద్యలలో గొప్పదానివి కావచ్చు, కానీ కులం ప్రకారము సామాన్యురాలివే కనుక బ్రాహ్మణ క్షత్రియులుండే సభాస్థలానికి పల్లకి ఎక్కి రావటం అర్హతకు తగ్గ పని కాదు. తెలిసి తప్పు చేసినా అది మొదటి తప్పుగా ఎంచి క్షమిస్తున్నాము అని ఉత్తరం రాయించి దానిపై రాజముద్ర వేయించి దాన్ని ఆజ్ఞాపత్రిగా పంపించాడు. అది చదువుకున్న మందారవల్లి నిట్టూర్చి తన చెలికత్తెలతో, చూశారా, నేను పల్లకి ఎక్కి సభకు వెళ్ళటాన్ని తప్పుపట్టారు. వాళ్ళ దేశం కదా,
సర్లే, జయపత్రిక తీసుకొని వీళ్ళ అభ్యంతరాలన్నిటికీ సమాధానం చెబుదాము అంది. సభ కూడకముందే పల్లకీలో రావటానికి అనుమతించమని వినయంగా ఉత్తరం రాసింది. అందరికంటే ముందుగా సభకు రావటమే అపజయ సూచకమని కొంతమంది అనుకున్నారు కూడా. రామలింగ కవి పల్లకీ మీద వైభవంగా వచ్చి తన కోసం అమర్చి ఉన్న తెర వెనక ప్రవేశించాడు. సభ చాలా గంభీర నిశ్శబ్దాన్ని సంతరించుకుంది. ప్రధానమంత్రి లేచి వాద ప్రతివాదులు అనుసరించాల్సిన నీతి నియమాలు చెప్పాడు. అనంతరము మందారవల్లి శిష్యురాళ్ళు మెరుపు తీగల్లా వచ్చి చక్కని పాటలు, నృత్యాలతో సభ్యులకు ఆశ్చర్యానందాలు కలిగించారు. అప్పుడు రామలింగ కవి శిష్యులలో ఒకడు లేచి, దేవా, ఇది రంగస్థలి కాదు, పండిత సభ. అయినా వీరు జాతి లక్షణం కొద్దీ తమ అభినయం చూపారు. మేము వచ్చింది వీరితో పాండిత్య విషయమై వాదించటానికి, అంతేకాని ఆటపాటలు చూడటానికి కాదు. శృంగార లీలతో సభ్యుల్ని మోహింపజేసి జయపత్రికలను అందుకోవటం వీరికి అలవాటు కాబోలు. లేకపోతే ఈ సంగీతం ఎందుకు అన్నాడు ఆక్షేపణగా. సభాసదులకు అది సమంజసమే అనిపించింది. అప్పుడు మందారవల్లి శిష్యురాలి ఒకతే ముందుకు వచ్చి, ఈ బ్రహ్మచారి మాటలు చాలా వింతగా ఉన్నాయి కాదా మరి? మధురమైన చిలక పలుకులు మార్జాలానికి ఇంపుగా ఉండవు కదా, సంగీత కళ శాస్త్రాల్లోనికి రాదు కాబోలు అంటూ ఎత్తు పొడిచింది. బ్రహ్మచారికి ఏం తెలుస్తుందంటూ 100 శ్లోకాలు అధిక్షేపణగా చదివారు అతని మీద. మిగిలిన స్త్రీలు ఆ దెబ్బతో కొంత అతిశయాన్ని తగ్గించి అణుకువగా మాట్లాడసాగారు. ఏ లిపి అనేది పోల్చి చెప్పడానికి వీలుకాని లిపి బ్రహ్మలిపి అని ఒక గ్రంథంలోంచి చూపించి రామలింగ కవి శిష్యులు హడల కొట్టసాగారు. అట్లాగే తమను బ్రహ్మచారులను ఎద్దేవా చేసినందువల్ల మందారవల్లి వేస కనుక ఆమె శిష్యురాలకి అంతో ఇంతో రతిరహస్యాలు తెలియకపోతాయా అని అనంగశాస్త్రంలో ప్రశ్నలు వేసి వాళ్ళ నోళ్లు మోయించారు ఆ వటువులు. ఎంత వేస అయితే మాత్రము తన శిష్యురాలకి మన్మథ రహస్యాలు బోధిస్తుందా? పైగా ఆమె కులానికి వేసే గాని గుణానికి కాదు కదా. అందువలన ఆ శిష్యురాళ్ళు బ్రహ్మచారుల ప్రశ్నలకు ఇబ్బంది పడ్డారు. అప్పటికి ఆ సభ ముగిసింది. ఆ సాయంత్రం కూడా సుభద్రుడు ప్రసాదం ఇచ్చే మిషను మీద మందారవల్లి నివాసానికి వెళ్ళి యథాలాపంగా వింటున్నట్లు చాలా మామూలుగా వాళ్ళ మాటలు వినసాగాడు. ఆ సంభాషణ ఇలా ఉంది. మొదట, నిన్న సభలో తన శిష్యురాళ్ళు అంత పిరికితనంగా మాట్లాడటానికి, యుక్తికి అనుగుణంగా ప్రతియుక్తి పన్ని జవాబు చెప్పలేకపోవటానికి కారణం అడిగింది. ఎదకొచ్చిన గిత్తల్లాగా ఆ బ్రహ్మచారులు విజృంభిస్తూ తమను ఒక్క మాటైనా మాట్లాడనిచ్చారా అని తాము ఏది చెప్తున్నా దానిని ఖండిస్తూ ఏదో ఒక పుస్తకం తెచ్చి చూపించడము, అందులోనిది బ్రహ్మలిపి వలె ఉండి తమకు అర్థం కాకపోవడము జరిగిందని, తాము విద్యల వల్ల ఓడిపోలేదని, మాటల్లో వాళ్ళని గెలవలేకపోయామని, ఆ లోటు రేపు తమ ఉపాధ్యాయునినే తీర్చాలని ఆ శిష్యురాళ్ళంతా తలొక విధంగా తమ అభిప్రాయం చెప్పారు. మందారవల్లి సూక్ష్మబుద్ధికి అసలు కారణం బోధపడింది. అవన్నీ వట్టి మాటలు. ఆమె ఇదంతా రామలింగడి కల్పన అని గ్రహించేసింది. ఆ లిపి సంగతి అంతేనని, తమని తప్పుదారి పట్టించడానికే ఒక గజిబిజి రాత సృష్టించారని అసలైన నిజం గ్రహించేసింది. అదే శిష్యురాళ్ళకి చెప్పింది. తన మనస్సెందుకో ఈసారి అపజయం తప్పదని సూచిస్తుందన్నది. అతడు లవిత్ర అనే పేరు పెట్టుకొని స్త్రీ వేషంలో ఎందుకొచ్చాడో తనకు అర్థం కావటం లేదు అన్నది. లోకమంతా విజయపత్రికలు అందుకున్న తాము రామలింగడి గురించి తెలిసి అక్కడికి రావటము కాలగతి తప్ప మరొకటి కాదని నిరుత్సాహంతో చెప్పింది. జరగబోయేది తనకు తెలుసునని కూడా ఆమె చెప్పటము వాళ్ళని కూడా కొంత నిరుత్సాహానికి గురిచేసింది. వాళ్ళు అలా మాట్లాడుకుంటున్న తరుణంలో సుభద్రుడు అక్కడికి వెళ్ళటము, ఆమె ముఖంలో కళ లేకపోవటము, ప్రసాదం తీసుకోవలసిందని ఆమె ఓ శిష్యురాలికి చెప్పి స్త్రీ వేషంలో వెళ్ళిన సుభద్రుణ్ణి ఇంటికెళ్ళమని సూచించడము జరిగాయి. ఇవన్నీ అతడు రామలింగ కవికి ఆమూలాగ్రం వివరించాడు.
మరునాడు కూడా వాద సభ జరిగింది. మందారవల్లి శిష్యురాళ్ళు పాటలు పాడారు. లవిత్ర మారుపేరుతో రామలింగుడు వినియోగించిన శిష్యులు సామగానం చేసి సభ్యులను నవ్వించారు. ప్రధానమంత్రి ఇరుపక్షాల వారిని మందలించాడు. సభను హాస్యాస్పదం చేయవద్దని కోరాడు. తరువాత మందారవల్లి మాటలు వినిపించినట్లుగా నటించసాగింది లవిత్ర, అంటే రామలింగడు. ఆమె ప్రశ్నలు వేసినప్పుడు నాకు ఎంత చెవుడైనప్పటికీ ఎదుటివారి పెదవుల కదలికలను బట్టి మాటలు గ్రహించగలను. తెరచాటు వాదాలకు ఒప్పుకోను. స్త్రీలకు స్త్రీల దగ్గర తెరచాటులు అక్కర్లేదు కదా, కనుక ముఖాముఖి వాదం చెయ్యి అని చెప్పి సభలోని ప్రధానమంత్రిని తీర్పు కోరగా అది సమంజసమేనంటూ మధ్యవర్తులు కాళిదాస కవి విరచితమైన శ్లోకం ఒకటి సోదాహరణంగా సమర్థించారు. అయితే మందారవల్లి అందుకు ఒప్పుకోలేదు. అలా ఒప్పుకోకుంటే ఆమె ఓడిపోయినట్లుగా నిర్ణయించబడుతుందని ప్రధానమంత్రి ప్రకటించాడు. మందారవల్లి, మీరు నాకు ప్రతివాదుల స్థానంలో ఉన్నారు. మీరు ఇలా తీర్పు ఇవ్వటం ఏ న్యాయమో? మన వాదము దీనితో ఏ సంబంధము లేని ఇంకొకరి చేత విచారింపచేయండి. అలా కాక బలవంతంగా అపజయం రుద్దితే నేనేమి చేయగలను అని నిజం మాట్లాడింది. కృష్ణదేవరాయలు, సరే మందారవల్లి, ఈ మాటకు మేము అంగీకరిస్తున్నాం. ఈ విషయమంతా రాత మూలకంగా మన చక్రవర్తి గారు ఢిల్లీ ప్రభువుల వారికి పంపిస్తాం. నువ్వు ఢిల్లీ వెళ్ళి వాదిస్తానంటే అందుకు తగిన వారినే పంపుతాము. అయితే ఇది తేలేంత వరకు నీ ఆస్తి మా స్వాధీనంలోనే ఉంచుతాము. జయాపజయాలు తేలిన తర్వాత పత్రికాముఖంగా నువ్వు ప్రకటించినట్లే జరిపిస్తాము అని అప్పటికప్పుడు అటువంటి ఆజ్ఞాపత్రిక రాయించి ఆమెకు అందచేశాడు. సభాసదులంతా లవిత్రను అభినందనలతో ముంచెత్తారు. ఆమె పల్లకి ఎక్కి శిష్యవర్గంతో సహా వెళ్ళిపోయింది. రాయలు రామలింగ కవి రహస్యంగా ఉన్న చోటు గూఢాచారుల ద్వారా తెలుసుకొని పండిత బృందము అష్టదిగ్గజాలతో సహా వెళ్ళి అతనితో, రామలింగ కవి, ప్రజ్ఞా ధురీనా, మందారవల్లిని నువ్వు తప్ప ఆ పరమేశ్వరుడైనా ఓడించలేడు. దేవి కటాక్షపాత్రుడివి. సంస్థానము ఖ్యాతి నిలిపావు. నీవు చేసిన మేలు ఎన్నటికీ మరవదగింది కాదు. నీకు అసాధ్యమే లేదు అని ప్రశంసించాడు. అంతేకాక తన వెంట వచ్చిన ఆస్థాన దిగ్గజాలు తాము రామలింగని పట్ల పూనిన అకారణ వైరానికి పరితపిస్తున్నారని రాయలు చెప్పగా భట్టుమూర్తి తదితరులు తాము పన్నిన కపటం మన్నించవలసిందిగా రామలింగడిని ప్రార్థించారు. అప్పుడు రామలింగడు తాను అవేమీ మనసులో ఉంచుకోలేదని అక్కడికొచ్చిన వారందరికీ ఒకేసారి సంతోషము సిగ్గు తోచేలా మాట్లాడి అందర్నీ మన్నించాడు. అప్పుడు ఆ ప్రభువు, ఆర్య, పండితుల పట్ల ముల్లులా తయారైన మందారవల్లిని ఇక్కడ పరాభవించావు. చాలా బాగుంది. మిగతా కార్యం కూడా పూర్తి కావాలి కదా. నీ ఆనతి మేరకు దాన్ని ఢిల్లీకి వెళ్ళమని ఆజ్ఞ ఇవ్వటమైతే జరిగింది. కానీ అక్కడ ఆమె తన ప్రావీణ్యత చూపించి అక్కడి వాళ్ళని వశపరుచుకొని తీర్పు తన పక్షాన వచ్చేలా చెప్పించుకోగలదేమో. కనుక నీకు నీ పరివారానికి సకల సదుపాయాలు కలిగిస్తాను. ఏది కోరితే అది క్షణాల్లో అందేలా ఏర్పాటు చేస్తాను. అక్కడికి వెళ్ళి కార్యసాధకులై తిరిగి రాగలరు అని రామలింగణ్ణి ఒప్పించి వెంట వచ్చిన పండితులతో కలిసి ఇంటికి వెళ్ళాడు. రామలింగడి చేత అవమానించబడిన మందారవల్లి చాలా విచారంగా ఎవరికీ తెలియకుండా తన నివాసానికి వెళ్ళిపోయింది. ఆ రాత్రి తన శిష్యురాళ్లతో ఆమె మాట్లాడుతూ ఉండగా ఒక శిష్యురాలు, లవిత్ర అంతటి ప్రజ్ఞావంతురాలా అని అడగ్గా, మందారవల్లి, హేమలత, ఆమె అని నువ్వు అనుకుంటున్నావేమో. అతడు ఎవరో నీకు తెలియక స్త్రీ అనుకుంటున్నావు. లవిత్ర కల్పితం. రామలింగుడు అనేది నిజం. కంఠస్వరం గుర్తించలేదా అని ఎదురు ప్రశ్నించింది. అయితే కాని స్త్రీ పురుష విచక్షణ మనకేలా? మనకి కావలసింది విద్యాపాఠవం. అసలు ప్రసంగమే ప్రారంభం కాలేదు అంది ఆ శిష్యురాలు. అప్పుడు మందారవల్లి అసలు రహస్యం బయటపెట్టింది. తాను ఎదుట నిలబడి ఎవరితోనూ ప్రసంగించలేదు. అది దేవరహస్యం.
పూర్వకాలంలో తనకు పొరపాటు చేయగా సిద్ధుడొకడు తనను శపించాడని, రామలింగుడికి ఎలాగో తన రహస్యం తెలిసిపోయిందని, అందువలనే నిండు సభలో తనను ఇరుకున పెట్టబోయాడని, ఢిల్లీలో మనం చూడదగిన వారినే చూసి మన వాదము గెలిచేలా నెగ్గుకు రావాలని, కానీ ఇప్పుడు సమస్య అనుకోకుండా ఎదురైందని, జయాపజయాలు తేలే వరకు పోవడానికి బండి అన్న వస్త్రాలకు తగిన ధనం మాత్రమే అనుమతిస్తారట. ఇంత వైభవంతో మనం వెళ్ళటానికి అవకాశం లేదు అంటూ మందారవల్లి చెప్పేసరికి ఆమె శిష్యురాళ్ళందరూ హతాశులయ్యారు. ఆమె వెంట ఢిల్లీకి వెళ్ళటానికి ఇష్టపడక ఏవేవో సాకులు చెప్పి తప్పించుకోసాగారు. చివరికి ప్రియంవద అనే చెల్లి మాత్రమే మిగిలింది. ఆమె, వాళ్ళందరినీ పోని, నీతో రాక నేనెక్కడికి పోగలను? నీతో మంచి చెడ్డలు పంచుకోవడానికి నేను సర్వదా సిద్ధమే అంది. మణిసిద్ధుడు అంతవరకు కథ చెప్పి బయలుదేరవలసిన వేళ అయిందని, మిగతా కథ తర్వాత మజిలీలో చెప్పుకుందామని చెప్పి గోపాలుణ్ణి బయలుదేరదీశాడు. సౌనకుడి లాంటి శిష్యుని వెంట పెట్టుకుని ప్రయాణమైన సిద్ధుడు తర్వాత మజిలీ చేరుకున్నాడు. 25వ మజిలీ. దుష్టవర్మ కథ. గోపా విను. రామలింగ కవి రాయలవారి ఆజ్ఞ మేరకు ఒక శుభముహూర్తాన ఢిల్లీ బయలుదేరాడు. అతని వెంట ప్రియమిత్రుడైన సుభద్రుడు కూడా ఉన్నాడు. కావలసినంత పరివారం ఉంది. కొంతకాలము ప్రయాణం సాగి వాళ్ళందరూ భర్గదుర్గము అనే గ్రామం చేరుకున్నారు. అక్కడొక బ్రాహ్మణుని ఇంట బస చేశారు. ఆ రాత్రి ఆ ఇంటి దగ్గరలో ఉన్న దేవాలయంలో బ్రాహ్మణులు స్వస్తి అంటే శుభకరమైన మంత్రపారాయణ చెబుతూ ఉంటే శ్రావ్యంగా వినవచ్చిన ఆ వేదనాదానికి ఆకర్షితుడై అక్కడికి వెళ్ళిన రామలింగుడికి పలు దేశాలు పర్యటిస్తూ అక్కడ చేరిన బ్రాహ్మణుల మాటలు వినిపించసాగాయి. తాను ప్రచ్ఛన్న వేషంలో ఉన్నందువలన ఇతరులు తనను గుర్తించే అవకాశం లేనందున రామలింగుడు అక్కడ స్వేచ్ఛగా సంచరించి వాళ్ళ విశేషాలు విన్నాడు. వాటి ప్రకారము మందారవల్లికి విజయనగర ప్రభువుల ఆస్థాన కవి రామలింగుడి చేత పరాభవం జరిగిన విషయము, లవిత్ర అనే మారుపేరుతో శిష్యగణ సహితంగా ఆమెను ఢిల్లీ దారి పట్టించిన విషయము వాళ్ళు ముచ్చడించుకున్నాక అక్కడ స్థానికంగా ఉన్న దుష్టవర్మ చేష్టల గురించి విపరీతాల గురించి మాట్లాడుకోసాగారు. ఈ దుష్టవర్మ గొప్ప దురహంకారి. ఆ దుర్మార్గుడు కొత్త అర్థాలు చెప్పమని పౌరాణికులను వేధిస్తూ ఉంటాడట. ఎవరైనా ద్రవ్యాస కొద్దీ అతని దగ్గరికి వెళ్తే తాను ఆసనంపై కూర్చొని పురాణం చెప్పవచ్చిన వారిని క్రింద కూర్చోబెడతాడట. ఈ విపరీతానికి తోడు రామాయణంలో భారతార్థము, భారతంలో రామాయణార్థము చెప్పమని కోరతాడట. ఇవన్నీ అనుకుంటూనే అక్కడ చేరిన బ్రాహ్మణులు ఇంకా ఇలా కూడా అనుకోసాగారు. రామలింగ కవి చర్యలు చాలా అద్భుతమైనవని వింటున్నాము. అతడు మన దుష్టవర్మకు తగినట్లుగా పురాణం చెప్పగలడు. క్రూరబుద్ధులని తెలిస్తే పరాభవించేదాకా వదిలిపెట్టాడట. ఇవన్నీ విన్నాక రామలింగ కవికి ఆ దుష్టవర్మ ఎవడో, అతని దురాగతాలేమిటో తెలుసుకోవాలని కుతూహలం కలిగి తాను విన్న మాటలు సుభద్రుడితో చెప్పి తాను బస చేసిన ఇంటిలోని బ్రాహ్మణుణ్ణి దుష్టవర్మ గురించి వివరాలు అడిగాడు. ఆయన ఇలా చెప్పాడు. అయ్యా, దుష్టవర్మకు 2-3 గ్రామాలున్నాయి. వాళ్ళ పూర్వీకులకు మంచి పేరే ఉంది. వాళ్ళు బ్రాహ్మణులకు భూదానాలు చాలా చేశారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఇక్కడ బ్రాహ్మణులందరికీ ఆ భూములే ఆధారం. ఆ కారణం చేత అతడు ఇక్కడున్న వారికి రోజుకి కొందరిని పురాణం చెప్పడానికి రమ్మంటాడు. రాని బ్రాహ్మణుల్ని భూములు సాగు చేసుకోనివ్వడు. ఈ బాధపడలేక వెళ్ళిన వాళ్ళని కొత్త అర్థాలు చెప్పమంటూ వేధిస్తాడు. ఏదో ఒకటి చెప్పబోతే ఏవేవో సందేహాలు తీర్చమంటాడు. చెప్పకపోతే బుద్ధిహీనులు అని నిందిస్తాడు. ఎంతో సాధన చేసి శ్రమించి పురాణం చెప్పి ఏదైనా ఇమ్మని అడిగితే చాలు మా పూర్వీకులు మీకు ఇచ్చిందే ఎక్కువ అంటాడు. ఈ ఊళ్ళో బ్రాహ్మణులకు ఇదో ఆపదలాగా ఉంది.
ఇంకో చోటుకు పోయి అడిగే అవకాశాలు లేవు అని అతని వృత్తాంతమంతా చెప్పాడు ఆ బ్రాహ్మణుడు. అది విన్నాక దుష్టవర్మను ఎలాగైనా పరాభవించాలని రామలింగుడు తీర్మానించుకున్నాడు. సుభద్రుడికి చెప్పవలసినవన్నీ చెప్పి ఆ ఏర్పాట్లు చూడమన్నాడు. ప్రయాణం వాయిదా వేసుకుని స్థానిక బ్రాహ్మణ పండితులతో సుభద్రుడు ఒక పథకం రచించాడు. దాని ప్రకారము మర్నాడు పురాణ కాలక్షేపం జరిగే వేళకి దుష్టవర్మ ఇంటికి వెళ్ళి తనది కాశీపుర కాపురమని, అద్భుత బ్రాహ్మణ పౌరాణికులమని, దుష్టవర్మ కీర్తి కాశీదాకా వ్యాపించిందని, అందువలన ప్రత్యేకంగా అతన్ని చూడటానికే వచ్చానని మొదటిగా వినిపించి, అందులోని భాగంగా తనకు 110 రకాలుగా పురాణం వినిపించే నేర్పున్నందున తన పాండిత్య ప్రదర్శన చేయాలనుకుంటున్నట్లుగా చెప్పాడు రామలింగుడు. ఎప్పుడో జరిగిన విషయాన్ని ఇప్పుడే జరుగుతున్నట్లు చూపించటము, రామాయణంలో భారతార్థము, భారతంలో భాగవతార్థము, భాగవతంలో రామాయణార్థము వచ్చేలా పురాణం వినిపించడము, కావాలంటే మూడిటిలోనూ విపరీతార్థాలు విస్పష్టంగా చెప్పడము తన ప్రతిభా విశేషాలుగా చెప్పుకున్నాడు. అందుకు గాను తనకు పారితోషికం కూడా అవసరం లేదని, తన ప్రజ్ఞకు గుర్తింపునిచ్చి అందుకు అన్ని విధాలా తాను అర్హుడినని ఒప్పుకుంటే చాలునని మాత్రమే చెప్పేసరికి ఆ లుబ్ధుడు మహానందపడి కుతూహలం కొద్దీ పురాణ కాలక్షేపం ఎప్పుడు పెట్టుకుందాము అని అడిగాడు. ఏ పురాణాలు తెప్పించమంటారు, కావలసిన సామాగ్రి ఏమిటో చెప్పండని కూడా ప్రశ్నించేసరికి, ఎప్పుడో దేనికి, ఈ రాత్రే మా పురాణ శ్రవణం మీరు ఆనందించెదరుగాక. మీరే పురాణాలు తెప్పించనక్కర్లేదు, అన్నీ మా మస్తిష్కంలోనే అంటే బుర్రలోనే ఉన్నాయని సభాభవనాన్ని మాత్రం అద్భుతంగా అలంకరించడమో కొంత దూదిని మాత్రం తెప్పిస్తే చాలునని అన్నాడు రామలింగుడు. ఆ పూటకి పురాణ శ్రవణం చాలించి అక్కడ బ్రాహ్మణులంతా రామలింగుడి చుట్టూ చేరారు. వాళ్ళందరికీ సుభద్రుడు రహస్యంగా బోధించవలసినవి బోధించి రాత్రి వారిని ఆ ప్రకారంగా అక్కడ నడుచుకోవలసిందిగా చెప్పి అందరితో కలిసి వైభవంగా సభాభవనానికి వెళ్ళాడు. ఈ వార్త గ్రామంలో ప్రాకి పౌరులు కొందరు పురాణం వినటానికి ఉత్సాహం చూపించి వాళ్ళు కూడా వచ్చారు అక్కడికి. రామలింగ కవిని చూసి దుష్టవర్మ కాస్త జంకాడు. సభాభవనంలో ఎక్కువగా ఆసనాలు వేయించాడు. రామలింగుడికి సుభద్రుడికి ప్రత్యేక ఆసనాలు తెప్పించాడు. పురాణ శ్రవణ విషయమై దుష్టవర్మ కుతూహలం గమనించడం వలనే ఈ ఏర్పాటు సాధ్యమైంది. సుభద్రుడు పురాణం చదివేలాగా, రామలింగుడు కొత్త అర్థాలు చెప్పేలాగా మొట్టమొదట భారతంలోని యుద్ధ పంచక ఘట్టం ఎత్తుకోమన్నాడు దుష్టవర్మ. పద్యం చదివాడు సుభద్రుడు. రామలింగ కవి ఆ విధముగా రామ, కృతవర్మ, ద్రోణాచార్యాది యోధులు అర్జునుడు సహాయం చేస్తూ ఉంటే ఎంతో కోపంతో యుద్ధం చేస్తున్న దశముఖుని అనగా రావణుణ్ణి, అతని పక్కనున్న భీముడిని, ఆ పక్క కర్ణుణ్ణి చావగొట్టాడు. అప్పుడు రావణుడు పాండవుల్ని సహాయానికి పిలవగా కర్ణుడిని కోరగా కర్ణుడే రావణుణ్ణి కొట్టాడు. ఇది రామాయణంలో భారతార్థము అన్నాడు. ఇదేం పురాణము, ఇదేమి అర్థము, రావణాసురుడు ఏ కాలం వాడు, పాండవులు ఎప్పటివారు అంటూ దుష్టవర్మ ప్రశ్నించబోగా, అయ్యా మొదట పురాణమంతా వినండి, ప్రశ్నలకు జవాబులు తర్వాత చెప్పబడతాయి. ఇలా ప్రారంభించగానే అలా ప్రశ్నలు వేయటం ఏమిటి? కొత్త అర్థాలు చెప్తూ ఉండగా అవి మీ వంటి పురాణ విజ్ఞాన ఖనులకు వాటంతట అవే తెలుస్తుంటాయి. అప్పటికీ తెలియకపోతే మీరు ప్రశ్నించవచ్చు అంటూ మొదట్లోనే నోరు మూయించేశాడు రామలింగుడు. తర్వాత సుభద్రుడు మరో పద్యం అందుకున్నాడు. ఈ విధంగా కర్ణుడు తన తమ్ముడైన భీముణ్ణి కొట్టడం చూసి కోపించి గాడ్పు కొడుకు అనగా వాయుదేవుని పుత్రుడైన ఆంజనేయుల వారు ఒక్క గెంతు వేసి దక్షిణ గోగ్రహణం చేస్తున్న సుశర్మను 2 గుద్దులు గుద్ది, ఇది తన వాలాగ్నిచే అతని ఇల్లు తగలబెట్టి గర్వము పోగొట్టిన వాడయ్యాడు అని వ్యాఖ్యానించాడు. దుష్టవర్మ ఏదో ప్రశ్నించబోగా
మీరిప్పుడేం మాట్లాడవద్దని ముందే చెప్పాను. అంతా విన్న తర్వాత తమరి అనుమానాలన్నీ తీరిపోతాయి. భారతంలో రామాయణార్థం ఇదే. సుభద్ర తర్వాత చదువు అని తన మిత్రుడికి చెప్పాడు. అతడు ఇంకొక పద్యం చదివాడు. అతని వ్యాఖ్య చెబుతూ రామలింగుడు, అట్టి సమయంలో గురుడు అనగా బృహస్పతుల వారు శుక్రాచార్యుల వారితో కూడా వచ్చి రావణాసురుడికి నీతి చెప్పగా వినకపోయినప్పుడు తన రథం మీద కూర్చుండి ధ్యానించుచూ ఉండగా ఆంజనేయుల వారు తనకు సహాయం చేసినందుకు బదులుగా దృష్టద్యుమ్నుడు వడివడిగా వచ్చి కత్తి దూసి అతని వెంట్రుకలు పట్టుకొని కోసేసిన వాడయ్యాడు అంటూ మరొక పద్యానికి అర్థం చెప్పబోతూ, ఇది భారతంలో భాగవతార్థం ఇంకా అన్నాడు. దుష్టవర్మ, మేలు మేలు, భళి భళి, బాగుంది, సంతోషించాం. ఇక ప్రత్యక్ష పురాణం అన్నారు, అదేమిటో చెప్పండి, అది విని సభ చాలిద్దాము అన్నాడు. రామలింగుడు చిత్తం, అలాగే కానిద్దాం అని వెనుకటి పద్యాలే మళ్ళీ చదవమన్నాడు. బ్రాహ్మణులు సహాయం చేస్తూ ఉండగా కర్ణుడు రావణుణ్ణి ఇలా తాకాడు అంటూ గొప్ప కోపంతో లేచి సింహాసనం మీద కూర్చున్న దుష్టవర్మని క్రింద పడివేసి దృష్టద్యుమ్నుడు బృహస్పతిని ఇలా తలగొరిగాడు అంటూ ఒక కత్తితో అతని జుట్టు కత్తిరించి సుగ్రీవుడు కంసుణ్ణి ఇలా తన్నాడు అంటూ 4 తాపులు దుష్టవర్మకు ప్రసాదించి హనుమంతుడు సుశర్మ ఇంటిని ఇలా అంటించాడని ముందుగానే అతడి చేత తెప్పించి ఉంచిన దూదిని అంటించాడు. దాంతో సభాభవనం మొత్తం అంటుకున్నది. నిలువెత్తు మంటలు లేచి అంతా అగ్నిదగ్ధమైంది. అక్కడున్న పౌరులంతా హాహాకారాలు చేస్తూ వీధిలోకి పరిగెత్తారు. దుష్టవర్మ గుండెలు బాదుకుంటూ నేల మీద పడి పొర్లి పొర్లి ఏడవసాగాడు. రామలింగ కవి పూర్వకాలమున ఆంజనేయ భగవాన్ల వారు లంకాపట్టణం తగులబెట్టినప్పుడు ఇళ్లలో నుంచి బయటపడిన రాక్షసులు అమ్మో బాబో కొడుకో అంటూ ఇలాగే భయంకరంగా ఏడ్చారు అని అర్థం చెప్పి ఇదే ప్రత్యక్ష పురాణము అని ముక్తాయించాడు. ఈ విధంగా తనను పరిహాసం చేస్తున్న రామలింగాన్ని కొట్టడానికి దుష్టవర్మ కొట్టబోగా బ్రాహ్మణులంతా అతన్ని చుట్టుముట్టి ఆ ప్రయత్నాన్ని అడ్డుకున్నారు. ఆ ఉపద్రవాన్ని నివారించటానికి గ్రామస్తులంతా అక్కడికి చేరటంతో రామలింగ కవి చేసిన పని ఇది అంటూ అక్కడ వాళ్ళందరికీ వివరించిన దుష్టవర్మ ఆ పౌరాణికుణ్ణి పట్టుకొని తనకు సాయం చేయమని వాళ్ళని కోరాడు. అయితే పౌరులు అక్కడ రామలింగానికి బ్రాహ్మణులంతా పెద్ద సంఖ్యలో అండగా నిలిచి ఉండటం గమనించి మృదువుగా అటువంటి పని ఎందుకు చేశావు అని అడిగారు. అప్పుడు రామలింగ కవి, అయ్యా, నేనీ పనిని అతడి అనుమతి మేరకే చేశాను. ఎప్పుడో జరిగిన విషయాలు ఇప్పుడు జరుగుతున్నట్లుగా చెప్పమని, ఒక పురాణం చదువుతూ ఇంకొక పురాణ అర్థం చెప్పమని, ఇవన్నీ అతడి నోటి నుంచి వచ్చిన మాటలే. కావాలంటే ఈ బ్రాహ్మణుల్ని అడగండి, నా వల్ల కొంచెం కూడా తప్పులేదు అన్నాడు. ఈ మాటలు విన్న దుష్టవర్మ పళ్ళు పటపటా కొరికి, ఓరి దురాత్మ, అద్భుత పురాణం చెప్తానంటే ఏదో అనుకున్నాను. భారత భాగవత రామాయణార్థాలు మార్చడం అంటే ఇలాగా అన్నీ అసందర్భంగా చెప్తావా? సరే, అదలా ఉంచు. నా జుట్టు తెగ్గొయటమో, నన్ను కాల్తో తంతూనే నా భవనం కాల్చడమో, ఇది అతడు సమర్థించుకుంటూ చెప్పిన మాటలు మీరు విన్నారు కదా అని అడిగాడు. అవి ఉచితానుచితాలు తెలియని వాళ్ళకి చెప్పిన అర్థం కాదులే. నేను చెప్పిన అర్థాలు ఎవరు కాదన్నా జుట్టు కోసి పంపుతా. బ్రాహ్మణులంతా క్రింద కూర్చొని ఉండగా, పైగా పురాణం చెప్తూ ఉండగా పెద్ద ఎద్దులాగా గద్దె మీద కూర్చొని కువిమర్శలు చేయటం అనుకున్నావా? మా పురాణాలు అటువంటివి కావు. అవి దుష్టవర్మ వంటి వారి ఆటలు కట్టించేవి అని తెలుసుకో. నాది తప్పు అని నిరూపించుకోవడానికి ఇక్కడెవరికీ అధికారం లేదు. కావాలంటే ఢిల్లీ చక్రవర్తి దగ్గరికి రా, ఆయన చెప్పినట్లు చేస్తాను అంటూ తన దగ్గర ఉన్న అధికార పత్రం చూపించాడు. పౌరులు అది చూసి ఇంకొక మాట మాట్లాడటానికి నోరు రాక అతన్ని మామూలు వ్యక్తి కాదని భావించి కొంత గడువు ఇచ్చి దుష్టవర్మ ఢిల్లీలో ఫిర్యాదు చేసుకొనడానికి వచ్చేలా రాయించారు. బ్రాహ్మణులు తమ చింతలు ఆ నాటితో దూరమైనందుకు ఆనందిస్తూ రామలింగాన్ని ఓ దేవుడిలా ఆరాధించసాగారు.
గడువు నాటికి తాము కూడా ఢిల్లీ రాగలమని చెప్పారు. అయితే ఈ కార్యక్రమం అంతా తన పేరు గుట్టిగా ఉంచి నిర్వర్తించాడు. ఆ బ్రాహ్మణుల కోరిక మేరకు ఇంకో రోజు అక్కడ నివసించాడు. దుష్టవర్మ పీడ విరగడైనందుకు మళ్ళీ మళ్ళీ కృతజ్ఞతలు అర్పించారు వారందరూ. కాశీ మజిలీ కథలు 36వ భాగం సమాప్తం. ఫ్రెండ్స్, నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.